పూర్వకాలం నుంచి ఎంతో ప్రాచుర్యం పొందినటువంటి యుద్ధకళ కర్రసాము. నేటి తరం యువతకు కర్రసాము యుద్ధకళ నేర్పించేందుకు నేటి తరం కళాకారులు కూడా ఎంతో కృషి చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఎల్బీ నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాము. యూత్తో పాటు పెద్దవారందరికీ కూడా కర్రసాము యుద్ధకళను నేర్పిస్తున్నారు. అసలు కర్రసాము యుద్ధకళ ఏ రకంగా ఉంటుంది, నేర్చుకుంటున్న యువత పెద్దవారు ఏమంటున్నారు? సో ప్రస్తుతం మనం ఎల్బీ నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాము. ఈ కర్రసాము యుద్ధకళ గురించి ఒకసారి తెలుసుకుందాం, పదండి. చూడొచ్చు, చాలామంది చిన్న చిన్న స్కూల్ పిల్లలు కూడా ఈ కళను నేర్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి వారితో మాట్లాడదాం. ఆద్య. ఏ క్లాస్ నువ్వు? 5th క్లాస్. ఎలా ఉంది మరి కర్రసాము నేర్చుకోవాలని ఎవరు చెప్పారు? ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నావు? 15 days 20 days నుంచో నేర్చుకుంటున్నాను నేను. వస్తుందా బాగానే? ఎలా ఉంది మరి? వస్తుంది, చాలా బాగుంది. ఏమనిపిస్తుంది నేర్చుకుంటుంటే? చాలా గ్రేట్గా అనిపిస్తుంది. నువ్వే క్లాస్? నేను 3rd క్లాస్. 3rd క్లాస్. ఏ స్కూల్? విజయ హై స్కూల్. మరి ఎవరు చెప్పారు నీకంటే కర్రసాము నేర్చుకోవాలని ఎవరు చెప్పారు? ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నావు? నేర్చుకుంటే ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. వస్తుందా? మంచిగా నేర్పిస్తున్నారా? మంచిగా నేర్పిస్తుంది. అక్క అన్న చాలా బాగా నేర్పిస్తుంది. ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నావు? ఎవరు చెప్పారు అసలు ఇది నేర్చుకోవాలి బాగుంటుందని? డాడీ నేర్పిస్తుంది. చిన్న చిన్న పిల్లలు కర్ర చేతిలో పట్టుకొని తిప్పుతున్నట్టు మనం చూస్తున్నాము. నీ పేరేంది? శ్రీయుష. మరి నువ్వు కర్ర బాగా తిప్పుతున్నావు, అసలు చాలా మంది నిన్నే చూస్తున్నారు. ఎవరు చెప్పారు మరి ఇది? డాడీ చెప్పాడా? ఇప్పుడు స్కూల్కి పోతావు, స్కూల్ నుంచి రాగానే మరి చాలా మంది సెల్ ఫోన్లు ఇవన్నీ చూస్తున్నారు. నువ్వు చూస్తావా? కర్రసాము మీదనే దృష్టి పెట్టావా? కర్రసాము మీదనే దృష్టి పెట్టా. కర్రసాము మీదనే పెట్టావా? ఎలా ఉంది మరి నేర్చుకుంటే? బాగుంది. నీ పేరేంది? చంద్రకీర్తి. ఎన్ని డేస్ నుంచి నేర్చుకుంటావు? ఒక 20-30 days నుంచి నేర్చుకుంటాను. ఎవరు చెప్పారు ఇది నేర్చుకోమని? నేనే. అంటే ఎందుకు నేర్చుకుంటున్నావు తెలుసా దీని గురించి? తెలుసు. సెల్ఫ్ డిఫెన్స్ కోసం, అంటే ఎక్కడికైనా ఒంటరికి వెళ్ళినప్పుడు నేనే ఫైట్ చేసుకోవడానికి నేర్చుకుంటున్నాను. సో పిల్లలందరూ ఎంతో సంతోషంగా కర్రసాము నేర్చుకుంటున్నామని చెప్తున్నారు. ఒకసారి చాలామంది పెద్దవాళ్ళు కూడా ఈ శిక్షణ పొందుతున్నారు. మేడం, మీరు ఎన్ని డేస్ నుంచి నేర్చుకుంటున్నారు? మా పాప నేర్చుకుంటుంది 1 month నుంచి. నేను ఇన్స్పైర్ అయ్యి 15 days నుంచి నేను కూడా నేర్చుకుంటున్నాను. కొంచెం వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇంకా మొబైల్స్ టీవీకి అట్రాక్ట్ కాకుండా ఉంటుంది. ఎలా ఉంది మేడం వీళ్ళ ట్రైనింగ్? బాగుంది. మేడం, మీరేం వర్క్ చేస్తారు? బిజినెస్ ప్రొఫెషనల్గా. మా కిడ్స్ జాయిన్ చేశాను ఫస్ట్, తర్వాత నేను జాయిన్ అవ్వడం జరిగింది. ఏంటంటే దీనివల్ల మనకి ఎనర్జెటిక్గా ఉంటాం, ఫిట్నెస్గా, మెయిన్ మెంటల్గా, పీస్ఫుల్గా. మనకేంటంటే ఇది మన ఓల్డ్ ఆర్ట్ ముందుకు తీసుకెళ్తాం. ఇప్పుడు ఈ జనరేషన్లో ఓల్డ్ ఆర్ట్స్ అనేవి అంతరించిపోతున్నాయి, కాబట్టి దీన్ని మనం ఒక కంటిన్యూ చేయాలి అని చెప్పేసి ఒక ఉద్దేశంతో నేను జాయిన్ కావడం జరిగింది. ఇంతకుముందు వాళ్ళు 10-11 o'clock లేసేది హాలిడేస్లో, ఇప్పుడు 5 o'clock లేవడం జరుగుతుంది. మంచి వాళ్ళు డే మొత్తం ఫుల్ యాక్టివ్గా ఉంటున్నారు, చాలా ఫిట్నెస్గా ఉంటున్నారు. ఏంటంటే మెయిన్ ఇది మనల్ని హోల్ డే ఎనర్జెటిక్గా అయితే ఉంచుతుంది. నమస్కారం అందరికీ. నా పేరు భవ్య దీక్షిత. నేను ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్. నేను ఒక రన్నర్ని కూడా. నేను ఎప్పుడైనా కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు మా డాడీ ఎప్పుడు నన్ను తీసుకెళ్ళేవారు. కానీ ఒకవేళ ఫ్యూచర్లో ఎప్పుడైనా నేను ఒక్కదాన్ని బయటికి వెళ్ళాల్సి వస్తే, అది కూడా ఒకవేళ లేట్ నైట్ అయినప్పుడు, మనలో ఒక భయం ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదైనా కష్టం వచ్చింది, లేదంటే ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి, లేదంటే ఎలా సాల్వ్ చేయాలి, అలా అందరికీ ఉంటుంది ఒక ప్రాబ్లం. ఇక నాకు ఆ భయం లేకుండా మా డాడీ నన్ను స్వర్ణ ఆర్ట్స్ అకాడమీలో కర్రసాము క్యాంప్కి పంపిస్తున్నారు. ఇది ఒక 40 days క్యాంప్. ఉప్పల్ క్రాస్ రోడ్, ఇంకా ఎల్బీ నగర్ 2 branchesని అటెండ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నాకు చాలా బాగా నచ్చింది. మ్యామ్ మాకు చాలా బాగా నేర్పిస్తుంది. స్వర్ణ మ్యామ్ ఇంకా శివన్న వాళ్ళిద్దరు మాకు చాలా బాగా నేర్పిస్తున్నారు. మమ్మల్ని ఫిజికల్గా ఫిట్ చేయడమే కాకుండా మెంటలీ స్ట్రాంగ్గా చేయడం కూడా ప్రయత్నిస్తున్నారు. అండ్ ఇక్కడ నాకు చాలా బాగా నచ్చింది అదే. నాకు ఇండివిజువల్ వర్క్ కాకుండా టీమ్గా వర్క్ ఎలా చేయాలనేది కూడా నేర్పిస్తున్నారు. అండ్ మేము ఎప్పుడైనా ప్రాక్టీస్లో ఎప్పుడైనా అలసిపోయినప్పుడు మాకు ఒకటే చెప్పేది మ్యామ్, ఎప్పుడైనా మీరు ఎన్నిసార్లు చేయండి,
కానీ పర్ఫెక్ట్గా చేయండి. పిల్లలు అందరిలో చూసుకుంటే యాక్చువల్గా వాళ్ళు కొంచెం అలసిపోయేలా ఉండేవాళ్ళు. ఫస్ట్ ఎన్నిసార్లు చేపించినా అలసిపోయే వాళ్ళు ఉండరు, కానీ ఇప్పుడు ఎనర్జెటిక్గా చాలా ఎనర్జీగా కనిపిస్తున్నారు అందరూ. అండ్ ఈ చేంజ్ నాకు చాలా నచ్చింది, నా లోపల కూడా చాలా నచ్చింది. మీరు ఎన్ని డేస్ నుంచి నేర్చుకుంటున్నారు? దాదాపు 25 డేస్ అవుతుంది సార్. ఇంకోటి ఈ కర్రసామ అనేది శారీరక సామర్థ్యంతో పాటు ఆత్మరక్షణ కూడా చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ అంతరించిపోతున్న కళను మళ్ళీ వెలికి తీసి మా కోచ్ లేనటువంటి స్వర్ణ మేడం, ఆషిక్ సార్ వాళ్ళకి రియల్గా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే వాళ్ళు తమిళనాడులో ట్రైన్ అయ్యి మాకు ఇక్కడ వచ్చి మళ్ళీ ఈ కర్రసామును నేర్పించడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ముఖ్యంగా ఈ జనరేషన్ పిల్లలకు ఖచ్చితంగా ఈ కర్రసాము అనేది అవసరం. ఎందుకంటే ఇప్పుడు మొత్తం సెల్ ఫోన్ జమానా అయిపోయింది. అట్లా కాకుండా ఈ కర్రసాము నేర్చుకోవడం వల్ల మైండ్ చురుగ్గా పనిచేస్తుంది. దానివల్ల సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది చాలా పెరుగుతుందండి. మీ పేరేంటి? శ్రీవల్లి. ఎన్ని డేస్ నుంచి నేర్చుకుంటున్నావు? ఎలా ఉంది కర్ర పట్టుకొని నువ్వు ఈ విన్యాసాలు కానీ ఇట్లాంటి యుద్ధ కళ నేర్చుకుంటున్నావు? చాలా బాగుంది. అక్క అన్న కూడా చాలా బాగా నేర్పిస్తున్నారు. ఏం చెప్పారు మీ పేరెంట్స్ ఇంట్లో? ఇంకా నేర్చుకోవాలి, సెల్ఫ్ డిఫెన్స్ కోసం, డిసిప్లిన్ కోసం బాగా నేర్చుకోవాలి అని చెప్పారు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? గోవిందపల్లి నుంచి. అంత దూరం నుంచి వచ్చావా? ఎవరు చెప్పారు ఇక్కడ ఇది నేర్పిస్తున్నారు? మా నాన్న చెప్పిండు, చాలా బాగా నేర్పిస్తుంది ఇక్కడ. ఈ నేర్పించే వల్ల అందరు భయపడతారు. నా పేరు జీ వెంకటేష్ అండి. నేను సికింద్రాబాద్ ఈస్ట్ మాడిపల్లి నుంచి వస్తున్నాను. నేను ఇక్కడ రావటం ఒక 15 డేస్ అవుతుంది. ఫస్ట్ మా పాపకు సెల్ఫ్ డిఫెన్స్ కోసమైనా అమ్మాయిని జాయిన్ చేయించాను. అమ్మాయిని చేయించిన తర్వాత చాలా బాగుంది. నేను కూడా జాయిన్ కావాలనుకున్నాను, కానీ ఫస్ట్ వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండే. అందరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మన ఏజ్ వాళ్ళకి నేర్పిస్తారని కొంచెం డౌట్ ఉండే, కానీ మేడం వాళ్ళు మంచిగా ఎంకరేజ్ చేసి నేర్పిస్తున్నారు. నాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. మనకు ఫిజికల్ ఫిట్నెస్ కూడా దీంతో చాలా ఇంప్రూవ్ అవుతుంది. మనకు మామూలుగా ఈ కర్రసాము అనేది ప్రాచీన యుద్ధ కాలాల్లో ఎప్పటిదో ఇది అందరు మర్చిపోతున్న తరుణంలో ఇది మళ్ళీ సిటీలో ఇంట్రొడ్యూస్ చేసి భావితరాలకు నేర్పించే కృషి చేస్తున్న మన స్వర్ణ మేడం అన్ని అభినందిస్తున్నాయి. ఈ సందర్భంగా నాకు కూడా చాలా బాగుంది. పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. జనరల్గా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అంటే పిల్లలు ఏం చేస్తారు, మన ఇంట్లో కూర్చొని మొబైల్ పట్టుకుంటారు. మన పనిలో మనం ఉంటే వాళ్ళు మొబైల్లో లేదా టీవీలో చూస్తాం. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే మార్నింగ్ 5:30కే లేచి రెడీ అయిపోతున్నారు. మనం 6కి ఇక్కడ క్లాస్కి రావాలని. క్లాస్ నుంచి వచ్చిన తర్వాత కూడా టైం ఉందనుకోండి, వాళ్ళు బ్రేక్ఫాస్ట్ మిగతా కంప్లీట్ చేసుకున్న తర్వాత కర్రసాము ఎప్పుడు టైం దొరికినప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారు. అంటే మొబైల్ నుంచి ఎంతో కొద్దిగా డైవర్షన్ అయ్యారు. లేకుంటే మొబైల్ టీవీలో ఉండకుండా కొంచెం ఇది ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళు మెంటల్గా ప్లస్ బాడీ ఫిట్నెస్ కూడా మంచిగా ఉన్నది. నా పేరు పరమేష్, నేను బిజినెస్ చేస్తాను. మా పాపని జాయిన్ చేయడానికి వచ్చాను. సో యాక్చువల్గా ఈమె చాలా డల్ ఉంటుండే స్టార్టింగ్లో. సో ఇది చూపించిన తర్వాత కొద్దిగా యాక్టివ్ అయ్యింది. ఆమె యాక్టివ్ అయితే మా ఇంటికి వచ్చి నాకు నేర్పిస్తుంది అనమాట. సో నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. సో నేను కూడా వచ్చి జాయిన్ అయినా. సో ఇద్దరం చేస్తున్నాం. ఇప్పుడు ఇంకా మా పెద్ద బాబు కూడా ఈమె వెళ్ళి ప్రాక్టీస్ చేపిస్తుంది. వీళ్ళ అక్కకి ట్రైనింగ్ ఇస్తుంది. ఐఎమ్ డాక్టర్ సాయిరామ్, లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్ అండి. మన సమాజంలో ఇప్పుడు మనం చూస్తున్నాం అమ్మాయిల మీద అత్యాచారాలు, టీజింగ్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం అమ్మాయిని బయటికి పంపించాలంటే కూడా కొంత భయంగా ఉంది. సో అటువంటి సమయంలో అమ్మాయికి ఒక సెల్ఫ్ డిఫెన్స్ ఏదైనా నేర్పిస్తే మనం నిశ్చితంగా ఉండొచ్చు. ఆమెకే కాదు, సమాజంలో నడుస్తున్నటువంటి వేరే వారికి కూడా సాయం చేయడానికి కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నెంబర్ 1. నెంబర్ 2, ఫిట్నెస్, అమ్మాయిలకు ఫిట్నెస్ మెయిన్ ఇంపార్టెంట్. అది తర్వాత సెల్ఫ్ డిఫెన్స్, మన సంస్కృతిని కూడా కాపాడాలని. యాక్చువల్లీ ఈజ్ ఎ బ్లాక్ బెల్ట్ ఇన్ కరాటే. అయినా కూడా నేను లాస్ట్ ఇయర్ నుంచి సర్చ్ చేస్తున్నాను కర్రసాము నేర్పించాలి మా పాపకు అనే ఉద్దేశంతో. లక్కీగా మంచి టీచర్ స్వర్ణ అకాడమీ నాకు నేను గూగుల్లో సెర్చ్ చేస్తే దొరికింది నెంబర్. మేడంను రిక్వెస్ట్ చేశాను, మేడం నేనంటే లేదు సార్ కొన్ని బ్రాంచెస్ పెడుతున్నాను, నేను తప్పకుండా ఉప్పల్లో పెడతాను అనే ఉద్దేశంతో పెట్టింది మేడం. సో షీ ఈజ్ వెరీ డెడికేటెడ్ అండ్ డివోషన్. నేర్చుకున్నటువంటి విద్యను 10 మందికి పంచాలనేటువంటి దృక్పథంతో ఉంది. కాబట్టి మేము ఎట్లా నేర్చుకోలేదు, మాకు అవకాశం రాలేదు. కర్రసాము అనేది చుట్టుపక్కల ఎక్కడా లేదు. తమిళనాడు అండ్ కేరళ అనేది ఉంది.
ఇప్పుడు మేడం ఆ సంస్కృతిని మనకు ఇంట్రడ్యూస్ చేస్తుంది కాబట్టి చాలా సంతోషం మేడం. మనతోని మాట్లాడేందుకు కర్రసాము కోచ్ స్వర్ణ యాదవ్ ఉన్నారు. నేను ఇప్పుడు ఇక్కడికి మే 1 స్టార్ట్ అయ్యింది, జూన్ 10 వరకు రెగ్యులర్గా క్యాంప్ పెట్టాను. నేను ట్రైనింగ్ తమిళనాడులో అయ్యాను. తమిళనాడులో నేర్చుకున్న ఈ విద్యను నాతోటి అంతం కాకూడదు, ఈ ప్రాచీన కళను కాపాడాలి, దీన్ని నేను ఇంకా నేటి సమాజానికి అందించాలని ఒక కాన్సెప్ట్తో ఇవి 6 బ్రాంచులు పెట్టాను ఈసారి. నేను దాదాపు 5-6 ఇయర్స్ నుంచి రన్ అవుతున్నాయి. స్వర్ణ ఆర్ట్స్ అకాడమీ అనే ఒక సంస్థ మేము ఏర్పాటు చేసి దాని ద్వారా మేము అందరికీ విద్యను అందిస్తున్నాం. అలాగే కల్చర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ అన్న సపోర్ట్తో మేము పలు ప్రాంతాలలో క్యాంపులు పెట్టి కర్రసాముని ముందు తీసుకొస్తున్నాం. పిల్లల తల్లిదండ్రుల నుంచి మంచి రెస్పాండ్ ఉంది. ఇలాగే మాకు ఇంకా ఇతర పెద్దవాళ్ళ సపోర్టు ఉంటే ఖచ్చితంగా ఇది అన్ని ప్రాంతాలకు స్ప్రెడ్ చేస్తాం మేము. ఇందులో మన స్టిక్లో గిట్ట తమిళనాడులో సిలబస్లో చూసుకుంటే ఇందులో లెవెల్స్ ఉంటాయి. డిగ్రీ సబ్జెక్టు తమిళనాడులో, ఇక్కడ తెలంగాణలో తమిళనాడు సిలబస్ ఎవరు లేదు. ఫస్ట్ మేమే చెప్తున్నాం తమిళనాడు సిలబస్. ఇక్కడ ఫస్ట్ అందరికీ ఎవరికి రాదు, బట్ వాళ్ళకు స్లోగా పాయిజన్ లాగా చిన్నగా ఎక్కిస్తూ వాళ్ళకు నేర్పిస్తూ స్పీడ్ అవుతున్నారు. ఫస్ట్ డేకి ఇప్పటికి చూసుకుంటే వాళ్ళు ఆల్మోస్ట్ బాగా స్పీడ్ అయిపోయారు. కాకపోతే ఫస్ట్ ఒక 1 వీక్ చేతులు కాళ్ళు నొప్పి వస్తాయి, ఎందుకంటే అలవాట్లేని ఆటం కాబట్టి. వాళ్ళకి స్లోగా నేర్పించిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు స్పీడ్ అయిపోతున్నారు. ఇందులో బేసిక్, అడ్వాన్స్, ఇంటర్మీడియట్, డిగ్రీ అని లెవెల్స్ ఉంటాయి. దీంట్లో కర్ర ఉంటుంది, కత్తి ఉంటుంది, ఆయుధాలు ఉంటాయి. డిఫరెంట్ గతంలో చూసుకుంటే ఒక పద్మవ్యూహం అనే ఒక చరిత్ర ఉంది కదా, దానికి సంబంధించి మనను అటాక్ చేస్తే ఎలా తప్పించుకోవాలి, ఇతరుల ఎత్తుగడల్ని మనం ఎలా అటాక్ చేసి మనం ఎలా వాళ్ళని కొట్టాలి అనేటివి టెక్నిక్స్ ఉంటాయి. అవన్నీ లెవెల్స్ని బట్టి వీళ్ళకి స్లోగా అవన్నీ నేర్పించేస్తాం. ఇది జూన్ 10 వరకు 40 డేస్ రెగ్యులర్గా సమ్మర్ క్యాంప్ పెట్టాము. ఇది మొత్తం పర్ఫెక్ట్ అవ్వాలి అంటే ఇది మాది 2 ఇయర్స్ కోర్సు. తమిళనాడు సిలబస్ 2 ఇయర్స్ కోర్సు రెగ్యులర్గా వెళ్తే, కానీ వీళ్ళు రెగ్యులర్గా రాకపోవడానికి కొంచెం టైం పడుతుంది. నార్మల్గా ఇప్పుడు మనం ప్రతి సమ్మర్లో రెగ్యులర్గా 40 డేస్ పెడతాము. తర్వాత అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినాక వీక్లీ 3 డేస్ ఉంటుంది. మంత్లీకి కాకుండా రెగ్యులర్ కాకుండా వీక్లీ 3 డేస్ ఉంటుంది. కొంచెం టైం పడుతుంది వాళ్ళకి. యాక్చువల్లీ ఇది మేము తమిళనాడులో శిక్షణ తీసుకున్నాము. మనకి ఇక్కడ ఇటువంటి కళ లేదు. ఇది సిలంబం అనే పేరుతో అక్కడ బాగా ఫేమస్. ఇక్కడ కర్రసాము అనే పేరుతో బేసిక్ లెవెల్లోనే ఉంది. సో ఈ అడ్వాన్స్ లెవెల్ని ఇక్కడ పిల్లలకు నేర్పిద్దామని చెప్పేసి మనం ఇక్కడ స్వర్ణ ఆర్ట్స్ అకాడమీని స్థాపించి పిల్లలందరికీ స్ప్రెడ్ చేస్తున్నాము. చాలామంది చాలా ఇంట్రెస్ట్గా చూపిస్తున్నారు, పేరెంట్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా పంపిస్తున్నారు పిల్లలకి. సో చాలా హ్యాపీ దానికోసం అని. అంటే స్టార్టింగ్లో కర్ర అనేది తగులుతుంది, ప్రాక్టీస్ చేస్తుంటే తగులుతుంది. ఇది ఏమవుతుందంటే మనకు వాళ్ళకి తగలడం ద్వారా, అది అలవాటు అయిపోవడం ద్వారా ఆటోమేటిక్గా కర్ర అనే భయం పోతుంది. సో ఆటోమేటిక్గా సెల్ఫ్ డిఫెన్స్లో మనకు ఫస్ట్ మనం జయించాల్సింది భయాన్ని. సో ఆ భయం పోవడం అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి తగలడం అనేది మంచిదే ప్రస్తుతానికి. సో ఆత్మరక్షణ లక్ష్యంగా ఈ కర్రసాము శిక్షణ అయితే ఎల్బీ నగర్లో కొనసాగుతున్నది. పిల్లలకు వాళ్ళు శారీరకంగా బలంగా ఉండడంతో పాటు సెల్ఫ్ డిఫెన్స్, వారిని వారు కాపాడుకునే విధంగా ఈ కళనైతే ఇక్కడ నేర్పిస్తున్నారు. ఇది కర్రసాము కళకు సంబంధించి. కెమెరా పర్సన్ బాలుతో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.